దేశమంతా రిపబ్లిక్ డే జరుపుకుంటుంటే మరోవైపు భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు మన ఇంటెలిజెన్స్ విభాగం. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలను గుర్తించారు. దాదాపు 9,550 కేజీల అమ్మోనియం నైట్రేట్, 9 కార్టన్ల డిటోనేటర్లు, 15 బండిల్స్ ఫ్యూజ్ వైర్స్, 5 బండిల్స్ రెడ్ ఫ్యూజ్ వైర్ సీజ్ చేశారు పోలీసులు. ఓ ఉగ్రవాదిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో వాడింది కూడా అమ్మోనియం నైట్రేటే. ఈ నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి ఘటనకి ఇప్పుడు ప్లాన్ చేసినటువంటి ఈ ఘటనకు కూడా లింక్స్ ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోతే మరో 30 మంది గాయపడ్డాన్ని మనం చూసాం ఢిల్లీలో జరిగినటువంటి ఘటనలో. ఇప్పుడు మరొకసారి భారీ ఉగ్ర కుట్రకు తెరలేపారు ఉగ్రమూకలు. మన ఇంటెలిజెన్స్ విభాగం దాన్ని భగ్నం చేసింది. అయితే మరిన్ని ఉగ్ర కుట్రలు జరిగే అవకాశం ఉంది అంటూ అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో, ముఖ్యమైనటువంటి సిటీస్లో రెడ్ జోన్లుగా ప్రకటించారు. అలర్ట్ చేసి సెన్సిటివ్ జోన్స్ని ప్రకటించి ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎర్రకోట దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో మరొకసారి ఇంకేదైనా ఈ 26న ఇంకేదైనా ఉగ్రకుట్ర బయటపడే అవకాశం ఉందన్న కోణంలో అధికారులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు బయటపడినటువంటి ఈ పేలుడు పదార్థాలన్నీ కూడా ఒక ఫామ్లో బయటపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. పట్టుకున్నటువంటి పేలుడు పదార్థాలు బస్తాల్లో దాచి ఉంచారు. ఎంత భారీ మొత్తంలో ఉన్నాయో ఒకసారి మీరు చూడొచ్చు. బ్యాగుల కొద్దీ డిటోనేటర్లు, బస్తాల కొద్దీ పేలుడు పదార్థాలు, మరికొన్ని ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సెన్సిటివ్ ప్లేసెస్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఎక్కడికక్కడ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ సర్చ్ ఆపరేషన్లో నిమగ్నం అయి ఉన్నాయి. మొత్తం 9 కార్టన్ల డిటోనేటర్స్, 15 బండిల్స్ ఆఫ్ ఫ్యూజ్ వైర్స్ కనుగొన్నట్లుగా తెలుస్తోంది. 9,550 కేజీల అమ్మోనియం నైట్రేట్ని కనుక్కున్నారు. అంటే ఈ మొత్తం పదార్థాన్ని కనుక ఉపయోగించగలిగితే కొన్ని లక్షల మంది ప్రాణాలు తీయగలిగినటువంటి పేలుడు పదార్థాలను తయారు చేయొచ్చు. 9,000 కిలోలు ఈ ఒక్కచోటే ఎంతుందంటే ఇంకా ఎంత బయటపడి ఉండొచ్చు, ఇంకా ఎంత బయటపడాల్సి ఉందో, ఇంకా ఎంత బయటపడుతుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. రోజు రోజుకి మన భారతదేశంలో ఉగ్రకుట్రలు భగ్నం అవుతున్నటువంటి ఉగ్రకుట్రలు, బయటపడుతున్నటువంటి ఉగ్రకుట్రలు మనం ఎన్నో చూస్తున్నాం. ముఖ్యమైనటువంటి రోజుల్లో మరిన్ని బయటపడుతున్నాయి. వందల వేల కిలోల పేలుడు పదార్థాలు బయటపడుతున్నాయి. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. నవీన్, ఇప్పటికే 9,550 కిలోల అమ్మోనియం నైట్రేట్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక కార్టన్లు కొద్ది డిటోనేటర్లు, బండిల్స్లో ఫ్యూజ్ వైర్సా? అంటే దేశంలో ఎంత పెద్ద మారణ హోమానికి వీళ్ళు ప్లాన్ చేశారు, ఎంతమంది, ఎన్ని వేల మందిని, ఎన్ని లక్షల మంది ప్రాణాలు తీయడానికి ఇంత పెద్ద పేలుడు పదార్థాలని వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఏమంటున్నారు, ఇంకా ఎక్కడైనా ఆపరేషన్స్ జరుగుతున్నాయా? చేస్తున్నారు అంటే వీరందరూ కూడా పక్కా ప్లాన్ తోటి భారీ ఎత్తున బ్లాస్ట్ చేసేందుకు కూడా సిద్ధం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆలోపే పోలీసులు, పంజాబ్ పోలీసులతో పాటు ఏటీఎస్ పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున బ్లాస్ట్ సంబంధించినటువంటి ఆ సామాగ్రిని కూడా స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వారిని విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే వీరందరూ కూడా 26 జనవరి నాడు పెద్ద ఎత్తున బ్లాస్ట్ కూడా చేపట్టాలి, అనేక ప్రాంతాల్లో సెన్సిటివ్స్ ఉన్నటువంటి ఏరియాస్ లో ఈ విధంగా బ్లాస్ట్ చేపట్టాలని చెప్పేసి కూడా వారు ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలోనే వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు 9.5 కేజీల ఆ నైట్రోజన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్డెక్స్ ని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా స్వాధీనం కూడా చేసుకుని కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఎక్కడి నుంచి రవాణా జరిగింది, వీరికి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వీరు పాకిస్తాన్ మాడ్యూల్ తోటి ఎంతమంది తోటి టచ్ లో ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఇదొక రెక్కి నిర్వహిస్తున్నారు అనే కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా
చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే పాక్ మాడ్యూల్ తోటి కొంతమంది ఆ పంజాబ్ లో ఉన్నటువంటి కొంతమంది వారితోటి కలిసి ఉండడము, వారి దగ్గర నుంచి పిస్టాల్స్ కూడా తెప్పించుకోవడము, మరోవైపు బ్లాస్ట్ సంబంధించినటువంటి ఆ సామాగ్రి కూడా తీసుకొచ్చినట్టు కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా గుర్తించారు. దాంతో పాటు నిఘా వర్గాలు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు 26 జనవరి నాడు ఈ బ్లాస్ట్ చేపట్టాలి. ముఖ్యంగా ఢిల్లీతో పాటు ముంబై, హర్యానా, హైదరాబాద్ అట్లాంటి ప్రాంతాల్లో ఈ యొక్క బ్లాస్ట్ చేపట్టాలని చెప్పేసి కూడా వారు ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్ థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పటికి అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే అతను మైనింగ్కి సంబంధించి ఈ మెటీరియల్ని సప్లై చేసే వ్యక్తిగా తెలుస్తోంది. అక్కడ మైనింగ్లో సహజంగా మనందరికీ తెలిసిందే ఈ బ్లాస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తూ ఉండే వ్యక్తి అంటున్నారు. కానీ 9,000 కిలోలకు పైగా పేలుడు పదార్థం, ఎర్రకోట పేలుడు దగ్గర ఏ పదార్థాన్ని అయితే ఉపయోగించారో ఇక్కడ కూడా అదే దొరికింది. ఈ పదార్థంతో కొన్ని లక్షల మంది ప్రాణాలను తీయగలిగే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు పట్టుబడ్డాడు. అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తీవ్రమైనటువంటి విచారణ జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి. అయితే ఒక్కసారి అధికారులు ఏమంటున్నారు ఇతను పట్టుకున్న తర్వాత, ఈ ఉగ్ర కుట్రను బయట పెట్టిన తర్వాత అధికారులు దీని గురించి ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. नागौर पुलिस को इस प्रकार का इंटेलिजेंस प्राप्त हो रहा था कि जिले में बड़ी भारी मात्रा में विस्फोटक सामग्री का क्रय विक्रय और भंडारण किया जा रहा है। इस आसूचना के प्राप्त होने पर फर्दर इस पे इंटेलिजेंस इनपुट्स गैदर किए गए। जो डीएसटी टीम है जिले की, उनको एक्टिवेट किया गया और ह्यूमन इंटेलिजेंस, टेक्निकल इंटेलिजेंस का संकलन करते हुए कल एक बड़ी कार्रवाई को जिला पुलिस द्वारा अंजाम दिया गया। इस ओवरऑल कार्रवाई को जिला डीएसटी टीम द्वारा किया गया और ओवरऑल कार्रवाई का सुपरविजन जो है वो सीओ डेगाना, एसएचओ थावला, इनके द्वारा किया गया है। कार्रवाई में एक व्यक्ति जो इस मुकदमे का आरोपी है, सुलेमान खान, इसको गिरफ्तार किया गया है। विस्फोटक अधिनियम और ऑर्गेनाइज क्राइम की धाराओं में प्रकरण दर्ज किया गया है। विस्फोटक सामग्री जो कि मौके से जब्त की गई है, जो कि भारी मात्रा में है और संभवतया प्रदेश की सबसे बड़ी विस्फोटक अधिनियम की ये कार्रवाई है। कुल इसमें लगभग 10,000 किलोग्राम अमोनियम नाइट्रेट जब्त किया गया है और भारी मात्रा में डेटोनेटर्स और डेटोनेटिंग वायर और अन्य सामग्री जो कि आमतौर पर खनन संबंधी विस्फोट कारित करने के लिए काम में ली जाती है, इस प्रकार की सामग्री को वहां से जब्त किया गया है। जो अभियुक्त सुलेमान खान है, ये हरसौर का रहने वाला है। इसने अपने फार्म हाउस पर अपना एक मकान बना रखा था और इस అతని పేరు సులైమాన్ ఖాన్ అంటూ తెలుస్తోంది. అతను హర్సౌర్ విలేజ్కి చెందినవాడిగా గుర్తించారు ఇప్పటికే. అయితే కేవలం ఇతను ఇప్పుడు ఎవరెవరికి సప్లై చేశాడు, ఈ అమ్మోనియం నైట్రేట్ను ఎవరెవరికి సప్లై చేశాడు, ఎక్కడెక్కడికి ఇతనికి కనెక్షన్స్ ఉన్నాయి అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, కొన్ని పేర్లు ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే మన గుండెల్లో ఎక్కడో తెలియని ఒక భయం ఖచ్చితంగా కనిపిస్తుంది. కొన్ని పేర్లు ఒక్కసారి మనం తలుచుకుంటే, ఒక డేట్ని తలుచుకుంటేనే మనకు ఆ భయం ఏదా? నవంబర్ 10, 2025 ఢిల్లీలో జరిగినటువంటి ఒక బ్లాస్ట్ కేవలం ఢిల్లీని మాత్రమే కాదు, దేశాన్నే వణికించింది. కొంతమంది డాక్టర్స్ గ్రూప్, మన సమాజంలో చాలా గొప్ప వాళ్ళుగా కీర్తించబడుతూ మనందరి చేత దండాలు పెట్టించుకునేటువంటి డాక్టర్స్గా ఉన్నటువంటి ఒక గ్రూప్, ఉగ్రవాదుల గ్రూప్ ఎంత పెద్ద మారణ హోమానికి ప్లాన్ చేశారో మనకు తెలిసిందే. వాళ్ళు అప్పుడు అనుకున్నట్లుగా జరిగినా సరే దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నో బ్లాస్ట్లు, మనం ఢిల్లీలో చూసినటువంటి బ్లాస్ట్ కంటే మరింత భయంకరమైనటువంటి తీవ్రతతో కూడినటువంటి బ్లాస్టులు జరిగి ఉండేవి. కొన్ని వేల మంది ప్రాణాలు ఒకేసారి తీయాలని ప్లాన్ చేశారు. అప్పుడు అది మన ఇంటెలిజెన్స్ విభాగం మొత్తానికి ఛేదించింది.
అవన్నీ జరగకుండా ఆపింది. కానీ ఏ క్షణంలో అయినా సరే మరొకసారి అంతకంటే పెద్ద ప్రమాదం పొంచి ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. కొన్ని వందల వేల కిలోల పేలుడు పదార్థాలను వీళ్ళు క్యారీ చేస్తున్నారంటే ఏ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారో, ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నారో, మన దేశంలో ఎంత నరమేధాన్ని సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారనేది ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. అప్పుడు డాక్టర్ ఉమర్ నబీ ఇతనే కదా ఢిల్లీలో బ్లాస్ట్కి పాల్పడింది. ఆ తర్వాత ముజమిల్ గనాయ్, డాక్టర్ షాహీన్ షాహిద్ సయ్యద్లు, ఈ ముగ్గురు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ను కూడా ఉపయోగించారు ఆ సమయంలో. అంటే వీళ్ళు మన సాధారణంగా ఉపయోగించే యాప్స్ అయితే దొరికిపోతామని త్రీమా అనేటువంటి ఒక యాప్ను ఉపయోగించారు. ఈ మధ్య కొన్ని కారణాల వల్ల మనకు ఒక సిగ్నల్ అనే యాప్ ఉందని, అది చాలా సెక్యూర్గా ఉంటుందని తెలిసింది. ఇప్పుడు వీళ్ళు త్రీమా అనేటువంటి ఒక యాప్ను ఉపయోగించారంట గతంలో. సో కొత్త యాప్స్ని, చాలా సీక్రెట్ యాప్స్ని ఉపయోగిస్తూ సమాచారాన్ని చేరవేస్తున్నారు. వీటన్నిటి వెనుక ఉండేది ఎవరు? మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ కుట్రలోనే ఇదంతా జరుగుతోంది. జైషే మొహమ్మద్ సంస్థ వీటన్నిటినీ ఆర్గనైజ్ చేస్తోంది అంటూ అధికారులు గుర్తించారు. అయితే ఇప్పుడు బయటపడినటువంటి ఈ 9,550 కిలోల పేలుడు పదార్థం ఎక్కడెక్కడికి సప్లై చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు, ఇప్పటికే ఎక్కడెక్కడ సప్లై చేశాడు, ఇంకా ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తున్నారు అనే వివరాలను ఖచ్చితంగా అతి త్వరలో అధికారులు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. దేశంలోని కీలకమైనటువంటి ప్రాంతాల్లో హైదరాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని సెన్సిటివ్ జోన్స్ని గుర్తించారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. అలాగే మీరు కూడా మన ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజుని సెలబ్రేట్ చేసుకోవడం చాలా గొప్ప విషయమే. కానీ బీ కేర్ఫుల్. ఉగ్రవాదులు ఎక్కడ ఏం చేస్తారో అన్న భయం ఖచ్చితంగా ఉంది. ఆ ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ తాలూకా ప్రకంపనలు ఇంకా పూర్తిగా పోలేదు. 9,000 కిలోలకు పైగా పేలుడు పదార్థం ఒకే చోట బయటపడిందంటే జస్ట్ ఇమాజిన్ దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు స్కేర్ యూ. నేను మిమ్మల్ని భయపెట్టాలని చూడడం లేదు అనవసరంగా. కానీ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఏ క్షణంలో ఏ రకంగా ఎక్కడ ఎలాంటి దాడి చేస్తారో తెలియని పరిస్థితి. అఫ్కోర్స్ మన ఇంటెలిజెన్స్ విభాగం ప్రపంచంలోనే ఒక గొప్ప ఇంటెలిజెన్స్ విభాగం ఖచ్చితంగా మంది, రా కానీ ఇతర విభాగాలు కానీ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్, కాదని చెప్పలేం. అట్ ది సేమ్ టైం మనం కూడా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీకు ఎక్కడైనా అనుమానం వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. అనుమానంగా కనిపించినా, కదలికలు ఏమైనా అనుమానంగా ఉన్నా, ఇంకేవైనా వస్తువులు అనుమానించేలా ఉన్న పబ్లిక్ ప్లేసెస్లో, ఎందుకంటే ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియదు. మనం రెడ్ ఫోర్ట్ దగ్గర చూసాం, పార్కింగ్ లాట్లో వెయిట్ చేశారు గంటల కొద్దీ. అది పార్కింగ్లో అవ్వచ్చు, రోడ్డు మీదే అవ్వచ్చు, లేదంటే ఎక్కడో సెల్లార్లో అవ్వచ్చు, ఇంకెక్కడైనా ఇంకొక చోట అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఎక్కడైనా ఏ ప్రమాదమైనా పొంచి ఉండే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ఫుల్. మీకు ఎక్కడైనా అనుమానం వస్తే వెంటనే సమాచారం ఇవ్వండి అధికారులకు. వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటారు ఇలాంటి విషయాల్లో. మరోవైపు మరిన్ని ఉగ్ర కుట్రలు ఛేదించే పనిలో మన ఇంటెలిజెన్స్ విభాగం ఉంది. ఇంకా ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తున్నారు అనేది ఛేదించే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని కూడా విచారిస్తున్నారు. గతంలో బయటపడినటువంటి మాడ్యూల్స్కి ఇతనికి దగ్గర సంబంధాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కాశ్మీర్లో బయటపడ్డటువంటి మాడ్యూల్ మనం చూసాం, డాక్టర్స్ అందరూ. ఆ తర్వాత ఢిల్లీలో చూసాం. దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల వారికి లింకులు ఉన్నాయని గుర్తించారు. వాళ్ళకి తుర్కియాతో లింకులు ఉన్నాయి, పాకిస్తాన్తో లింకులు ఉన్నాయి, అలాగే ఆఫ్ఘనిస్తాన్తో లింక్స్ ఉన్నాయి. ఢిల్లీ ఘటన జరగడానికి ముందు కొన్ని నెలల ముందు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళతో కొంతమందితో మాట్లాడారని, తుర్కియే వెళ్ళి అక్కడ ఎవరినో కొంతమందిని కలిసి వచ్చారని చెప్పి మనం కొన్ని వార్తలు విన్నాం. సో ఇప్పుడు వీళ్ళకి ఎవరెవరితో కనెక్షన్స్ ఉన్నాయనేది విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ మాడ్యూల్, గతంలో బయటపడినటువంటి మాడ్యూల్స్కి వీళ్ళకి సిమిలారిటీస్ ఉన్నట్లుగా కనపడుతోంది. అంటే పేలుడు పదార్థాలు ఉపయోగిస్తున్నటువంటి పేలుడు పదార్థాలు కానీ, తయారు చేస్తున్నటువంటి ఆ ఎక్స్ప్లోజివ్స్ కానీ, బాంబ్స్ కానీ, వీటన్నిటికీ అమోనియం నైట్రేట్ ఉపయోగించడం, లేదంటే ఆ ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసేటువంటి విధానం కానీ, ఇవన్నీ పరిశీలిస్తే
వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థలను పరిశీలిస్తే గతంలో బయటపడ్డటువంటి మాడ్యూల్స్కి వీళ్ళకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు. సో బీ కేర్ఫుల్. మరొకసారి మీ అందరినీ నేను హెచ్చరిస్తున్నాను. అనుమానం ఉంటే ఖచ్చితంగా వెంటనే అధికారులకు అయితే కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈరోజు ఖచ్చితంగా మరిన్ని ఉగ్ర కుట్రలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అధికారులు ఛేదించే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.